ఈ మత్తయి సువార్తలో పరలోక రాజ్యానికి సంబంధించి పరలోక రాజ్య ఉపమానాలు అని 7 ఉంటాయి. 7లో ఇప్పుడు చెప్పేటువంటి ఉపమానము ఒకటి. దీన్ని ఏమంటారంటే తలాంతుల ఉపమానం అంటారు. ఏం ఉపమానం అమ్మా? తలాంతుల ఉపమానం. మొదటి మాటగా పరలోక రాజ్యము అనేది ఒక సాదృశ్యకముగా చూపిస్తూ ఉంది. దేనికంటే ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణము. ఆ మనుష్యుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు, దానిలో 30 సంవత్సరములు ఆయనకి, 3.5 సంవత్సరాలు సువార్తకి. వెళ్ళిపోతూ ఆయన ఒక మాట చెప్పారు. ఏమనంటే మీరందరూ సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారికి ఏం చేయాలి? బాప్తిస్మం ఇవ్వాలి. అంటే వాళ్ళందరినీ బాప్తిస్మం ఇచ్చేము అంటే పరలోక రాజ్యానికి వాళ్ళని ఒక వారసులుగా చేయటం అన్నమాట. దానిని తీసుకుని, అంటే జరగబోయే దానిని తీసుకుని యేసు ప్రభువారు ఇక్కడ ఉపమానం చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయే ప్రాసెస్లో ఆ ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి ఎవరికి ఇచ్చారు అంటే, మరి ఎవరికి ఇచ్చారు? దాసులకి ఇచ్చారు. దాసులు అంటే పనిచేసే వాళ్ళే కదా, పని చేసే వాళ్ళని దాసులు అంటారు. ఎవరైనా వారి ఆస్తి అంతా తీసుకుని, రెండవది ఇక్కడ కాదు వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ రాయబడినమాట దేశాంతరము అంటే ఈ దేశము కాకుండా వేరే దేశం వెళ్ళిపోతూ ఆస్తి అంతయు తీసుకొచ్చి దాసుల చేతికి ఎవరైనా ఇస్తారా? వాళ్ళకి ఇంకెవరైనా రిలేటివ్స్ ఉంటారు కదా, లేకపోతే అందులో ఎవరైనా ఒక పెద్దవారిని పిలిచి నేను ఆస్తి జాగ్రత్తగా చూసుకోండి, నేను తిరిగి మరలా వస్తాను, వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ ఆ ఆస్తి అంతా ఎవరికి ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చారు? దాసులకి ఇచ్చారు. మీకు ఒక విషయం చెప్తాను నేను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మనలో కూడా అదే పదము, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి రా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మనము ఎవరు అంటే మన మీద మనకు రైట్స్ లేవు. మనం ఎవరు అంటే ఒక వ్యక్తి మనల్ని ఒక అమౌంట్, సర్టన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి మనల్ని కొన్నారు. ఆ అమౌంట్ ఎంత అంటే నా పాపముల కొరకై ఎంతైతే రక్తాన్ని చిందిస్తే సరిపోతుందో అంత రక్తాన్ని చిందించి ఇక నుంచి నువ్వు సాతాను దాసుడివి కాదు, లేకపోతే పాపివి కాదు. ఇక నుంచి ఎవరు అంటే ఎవరైనా డబ్బు ఇచ్చుకుని కొనుక్కున్నారనుకో ఏం చేస్తారు? చక్కగా సోఫా వేసి కూర్చోబెడతారమ్మా. ఏం చేస్తారంటే పని చేయమంటారు. నువ్వు ఇక్కడికి తింటాక రాలేదు, దేనికి వచ్చావంటే నేను నీకు డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను కాబట్టి నువ్వు నాకేం చేయాలి? పని చేయాలి. నువ్వు నాకు మన భాషలో చెప్పండి ఒక పని మనిషి టైప్ అనాలి. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే మనము ఎవరు అంటే విలువ పెట్ట కొనబడిన వారమంట. మనం ఏం చేయాలంటే పని చేయాలి. ఆ పని ఏంటో తెలుసమ్మా? మీరందరూ సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇంకొక రైట్ కూడా మనకి ఇచ్చారు. ఇన్ కేస్ ఎవరైనా నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్తే బాప్తిస్మం ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కూడా దేవుడు మనకిచ్చారు. తన ఆస్తి దాసులమైనటువంటి మనకి ఇచ్చారు. ఈ ఇచ్చినటువంటి విధానము ఎటువంటిది అంటే ఒకరికేమో 5 తలాంతులు, ఒకరికేమో 2 తలాంతులు, ఒకరికేమో 1 తలాంతు. ఏ బేసిస్ మీద ఇచ్చారు దీన్ని? ఏ బేసిస్ మీద ఇచ్చారు? సామర్థ్యము అనేటువంటి బేస్ మీద ఇచ్చారు. అంటే నీకు 5 తలాంతులు ఇస్తే నువ్వు ఇచ్చినటువంటి 5 తలాంతులను ఉపయోగించగలవా? తలాంతు 34 కేజీలు. అంటే ఒక మనిషి ఒక్కరోజు కూడా నగ పెట్టకుండా, పండగ పూటలో ఆదివారాలు కూడా మానకుండా పనికి వెళ్తే ఒక 10 సంవత్సరములు పని చేస్తే ఎంతైతే డబ్బు వస్తుందో అర్థమైందా? ఆ డబ్బు
లాస్ట్లో వ్యక్తికి ఇచ్చారు. దాన్ని డబల్ చేస్తే రెండో వ్యక్తికి ఇచ్చారు. దాన్ని 5 టైమ్స్ చేస్తే మొదటి వ్యక్తికి ఇచ్చారు. అంటే మొదటి వ్యక్తికి ఎన్ని సంవత్సరములు పని చేస్తే వచ్చే ఆదాయాన్ని ఇచ్చారు? ఎందుకు వచ్చిన లెక్కలండి మాకు అనుకుంటున్నారా? 10 సంవత్సరాలు ఇంటూ 5 అయ్యింది ఎన్ని? అర్థమైందమ్మా మీకు? అంటే మీరు దాన్ని లైట్ తీసుకుంటారనే దాన్ని ఎలాబరేట్ చేసి చెప్తాం మీకు. అంటే ఫస్ట్ ఇచ్చిన వ్యక్తికి 50 సంవత్సరములు కష్టపడితే ఎంతైతే డబ్బులు వస్తాయో ఒక్కరోజు కూడా నాగా పెట్టకుండా అంత డబ్బు ఏం చేశాడంటే ఆ దాసునికి ఇచ్చాడు. దాసుడు మీన్స్ అక్కడ ఆయన దగ్గర పనిచేసే ఆయనకి, ఆ పనిచేసే దాసుడికి ఎప్పుడు ఎంత ఇస్తారంటే ఒక నెలకి ఎంతైతే జీతం వస్తుందో అంత ఇస్తాడు. అంటే 30 దేనారాలు ఇస్తాడు, 30 రూపాయలు ఇస్తాడు. ఎప్పుడు 30 రూపాయలు చూసిన వ్యక్తికి ఒకేసారిగా ఎంత డబ్బు కనిపించింది? 4 బస్తాలు కుక్కితే ఎంతైతే డబ్బు వస్తుందో అంత డబ్బు ఆయనకి ఇచ్చేసాడు. దానిలో సగం ఇంకో వ్యక్తికి ఇచ్చారు, ఇంకో వ్యక్తికి ఇంకొక అమౌంట్ ఇచ్చారు. ఇచ్చి వాళ్ళతో ఏమన్నారమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, ఎప్పుడు వస్తాననేది చెప్పను, వస్తానా రాదా అనేది కూడా నేను చెప్పను. వస్తే గనక మీకు ఇచ్చిన దాన్ని బట్టి ఆ మాట చదువుదాం చూడండి. ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఈ అమౌంట్ అంతా వారికి ఇచ్చి అమ్మా ఆ వ్యక్తి ఆ దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 16వ వచనంలో 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. ప్రైజ్ హల్లెలూయా. దేవుని యొక్క ఈ పరిచర్యలో మీరు అనుకుంటారు అంత పని నేనే చేయాలనుకుంటారు. మీరు బాధపడండి, బాధపడకపోండి. నేను పలానా పని చెప్పాను అనుకోమ్మా, చేస్తారనే వాళ్ళు నా మైండ్లో సంఘమంతా ఉండదు. ఎంతమంది ఉంటారు? 4 లేకపోతే 5 ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి 5 వస్తారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే యజమానుడు వెళ్ళేటప్పుడు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 దేనారాలు ఇచ్చారు. ఏ బేసిస్ మీద ఇచ్చారంటే వయసుని బట్టి ఇవ్వాల, వాళ్ళు సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చెయ్యగలరా లేదా అనేటువంటి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చారు. మరి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఆ వ్యక్తి యొక్క ఆలోచన బట్టి చేశారంటే ఆలోచన బట్టే చేశారు. మీకు ఇచ్చినటువంటి పనిని బట్టి దేవుడు మీకు ఏం చేస్తాడో తెలుసమ్మా, అప్రిషియేషన్ అనేది మీకు ఇస్తారు. 5 తలాంతులు ఇచ్చారు, నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. వ్యాపారం చేశాడు, 5 తలాంతులు ఇస్తే 5 తలాంతుల్ని ఆ వ్యక్తి ఏం చేశాడు? వ్యాపారం చేయమని ఆయన చెప్పలా, మీరు మీ దగ్గర పెట్టుకోమన్నారు. కానీ ఏం చేస్తాడు? దాన్ని అలా పెట్టుకునే రకమైన కాదు, చెప్తే నేను చెయ్యను అని మాకు అటు తిప్పే రకం కాదు. ఇచ్చిన దానికన్నా చెప్పిన దానికన్నా ఇంకా బాగా చేయగలడు అన్నటువంటి నమ్మకం ఆయనకు ఉంది. అందుకే ఆయనకి 5 తలాంతులు ఇచ్చేశాడు. 5 తలాంతులను ఆయన వెంటనే తీసుకెళ్ళి ఏం చేశాడంటే వ్యాపారం చేశాడు. ఆ యజమాని దగ్గరకు రాగానే ముందు ఎవరు అడిగారో తెలుసమ్మా? 5 తలాంతులను అడిగారు. ఏం చేసావు అంటే, అయ్యా ఆ మాట చదువుతారు ఒకసారి, చదవరా. అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని. అమ్మ ఇచ్చినటువంటి ఆ ధన్యత ఎంత గొప్పదో చూసారమ్మా? ఆయనకి ఇచ్చినటువంటి ధన్యత ఏంటో తెలుసమ్మా? ఆ యజమానుని యొక్క సంతోషములన్నిటిలో పాలు పొందేటువంటి. ఇప్పుడు ఆయన దాసుడు అంటే ఇప్పుడు ఆయన దాసుడు కాదు, యజమానుడు. ఎప్పుడు ఎలాంటి సంతోషం వచ్చినా ఆ సంతోషంలో పార్టిసిపేట్ చేసేటువంటి ఒక చక్కటి ఫ్రెండ్ అయిపోయాడు. ఈ 5 తలాంతులను వ్యాపారం చేసి మరి ఒక 5 తలాంతులు సంపాదించిన వాడు అవడానికి గల కారణం ఏమిటంటే, అతను ఏం చేశాడో తెలుసమ్మా? నన్ను నమ్మి 5 తలాంతులు ఇచ్చారు కదా,
నా యజమానుడు వచ్చే లోపల నేను ఏం చేయాలి, దాన్ని డబల్ చేసి ఇవ్వాలి. ఆయన ఇంకో మాట అనుకోవచ్చుగా, నాకు 5 ఇచ్చాడు, నేను వ్యాపారం చేసుకున్నాను, 5 తలాంతులు ఒక 2 వేసి 7 తలాంతులు ఇద్దాం, 3 తలాంతులు మనం నొక్కేద్దాం అని తెలియదు కదా. ఆయన మళ్ళీ నాకు డబల్ ఇవ్వమని కూడా ఆయన అనలేదు కదా. వ్యాపారం చేసుకున్నాడు, డబల్ వచ్చింది, ఒక 2 తీసుకుని 3 అని వేసుకోవచ్చు కదా. కానీ అలా చేయలేదు. అలా చేయలేదు కాబట్టే, అలా చేయుడు కాబట్టే మెజారిటీ 5 తలాంతులు అతనికి ఇచ్చారు. అమ్మా, నీవు కూడా ఈ పరలోకపు రాజ్యవ్యాప్తి అనేటువంటి పనిలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అమ్మ, వ్యాపారం 5 తలాంతులు పెడితే ఒకే సంవత్సరం లాభాలు రావు. దాంట్లో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, టెన్షన్ ఉంటుంది. అయ్యో 5 తలాంతులు తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టేసేనే, ఇప్పుడు ఆ వ్యాపారంలో తేడా వస్తే నా యజమాని దగ్గర ఏమవుతుంది, మొత్తం విలువ పోతుంది. నాకు అని ఎంత టెన్షన్ పడి ఉంటాడు. ఆ టెన్షన్నే, ఆ ప్రెజర్నే తీసుకుని ఇంకెక్కువ కష్టపడ్డాడు. 5కి 5 తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. చక్కని మాట, బల నమ్మకమైన మంచి దాసుడా. అమ్మ, ఈ పరలోక రాజ్యవ్యాప్తిలో దేవుడు నీ సామర్థ్యాన్ని 1 తలాంతు వ్యక్తిగా చూస్తూ ఉన్నాడా, 2 తలాంతుల వ్యక్తిగా చూస్తూ ఉన్నాడా, 5 తలాంతుల వ్యక్తిగా చూస్తూ ఉన్నాడా? ఎందుకు వచ్చిన కూడా మధ్యలో చేసేసుకుందాం. 2 తలాంతులు అయితే అసలు ఏ గొడవ ఉండదు అనుకున్నారు కదా. అమ్మ, మీకు ఒకసారి నేను చెప్పా, మరలా చెప్తా ఉన్నా. దేవుడు ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిలో నేను నమ్మకంగా ఉన్నా. అమ్మ, దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసమ్మా, మంచి పొజిషన్లో ఇచ్చారు. మంచి పొజిషన్లో ఈ సంఘమే కాకుండా బయట కూడా 2 సంఘాలు. 3 రోజుల క్రితం మా మిస్సెస్ ఫోన్ చూస్తూ ఉంది, నా ఫోన్లో గేమ్ చూస్తూ ఉంది. అంతలో ఒక ఫోన్ వచ్చింది, కట్ చేసింది. మళ్ళీ ఫోన్ వచ్చింది, ఎంఐ అన్న చేతికి ఇచ్చింది. నేను మాట్లాడాను, అయ్యా నేను పెయింట్ వేసుకునేవాడిని, నాకు పరిచయం చేయాలని ఉంది. నేను మా చిన్న సంఘానికి సంఘ పెద్దనే. మా సిఆర్ గారు దసరా సెలవులని ఊరు వెళ్ళిపోయారు. ఒక చిన్న ప్రార్థన ఉంది, నన్ను వెళ్ళమన్నారు. చిన్న సంఘాల్లో, మా సంఘంలో అయితే అప్పుడప్పుడు శిలువలో పలికిన 7 మాటలు కానీ అలాంటి చిన్న వాక్యాలు చెప్పగలను, ఇది చెప్పలేను అని వెళ్ళి ఏదో ఒకటి ఒక 2 మాటలు చెప్పేసి వచ్చేయమన్నారు మా పాస్టర్ గారు. నేను వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అన్నారు. ఎలా నెంబర్ దొరికిందంటే ఫేస్బుక్లో దొరికిందన్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ఏమనుకోకపోతే, వాళ్ళు 50 సంవత్సరాలు అయిందంటూ ఇంట్లోనే పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రైల్వే ఎంప్లాయ్ అయినా కొంచెం పెద్దోళ్ళు వస్తారు, వెళ్ళి ప్రార్థన చేసి ఏమొచ్చేస్తాను, ఏదైనా చిన్న వాక్యం చెప్పరా అన్నారు. ఆ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా అంటే తెలుసు అన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ భార్యాభర్తల మధ్య అసలు గొడవలు రావండి, చాలా బాగుంటారు, చాలా మంచిగా ఉంటారు, పరిచర్లో కూడా వాడబడతారు అని చెప్పి. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, అకుల ప్రిస్కిల ఉంటారు కదా, అకుల ప్రిస్కిల ప్రసంగం చెప్పు. బైబిల్లో వాళ్ళ పేర్లు విడివిడిగా ఎక్కడ రాయబడి ఉండవు. అకుల ప్రిస్కిల గురించి 6 సార్లు బైబిల్లో ఉంటుంది. ఎక్కడున్నా అకుల ప్రిస్కిల కలిసే ఉంటుంది తప్ప విడిగా ఉండదు. అకుల ఉంటే పక్కన ప్రిస్కిల ఉండాలి, ప్రిస్కిల ఉంటే పక్కన బావ పేరేంటి ఉండాలి. మధ్యలో ఎక్కడ గ్యాప్ రాలేదు. ఇంకొకటి, భర్త ఏం పని చేస్తే భార్య అదే పని చేసింది. పిలుపుకి పరిచయం చేయమంటే 2 కలిపి చేశారు. పౌలు వాళ్ళని కొడుతుంటే 2 కలిపి సహాయం చేశారు. పౌలు వస్తే 2 కలిపి పౌలుని చూసుకున్నారు. పౌలు నేను వెళ్తాను మీరు రండి అంటే 2 కలిసి వెళ్ళిపోయారు. అంటే ఏ పని చేసినా 2 కలిసి వెళ్ళారు. 50 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇంకా పరిచయంలో కూడా ఇంకా కలిసి ఉండండి. ఇంకా దేవుడు మిమ్మల్ని అకుల ప్రిస్కిలను బైబిల్లో పేరు పెట్టి ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ప్రసంగం చెప్పండి అన్న. దేవునికి మహాకృప. టెన్షన్ అది బయట చెప్పడం మొదటి ప్రసంగం అన్నమాట. చెప్పారు, రైల్వే ఎంప్లాయీస్ కదమ్మా, కానికి పెట్టారంట, 10,000 కానికి పెట్టారంట. ఉబ్బు తబ్బిపోయిపోయి కానుక కదండి అని 10,000 నాకు కొట్టేశాడు ఫోన్పేకి. అయ్యా, పరిచర్య చేసింది ఎవరంటే అక్కడికి వెళ్ళి చేసింది నువ్వే, కాబట్టి దీనికి నువ్వే ఎలిజిబిలిటీ అని చెప్పి 10,000 నేను కొట్టేశాను. మళ్ళీ ఏమనుకున్నాడు, 1000 కొట్టి నా ఫోన్పే ఆయన బ్లాక్ చేసాడు. అంటే వెళ్ళకుండా అనమాట. సరే అని ఆ 1000 నేను ఉంచేశాను. నేను మధ్యాహ్నం ఫోన్ చేశారు. వాళ్ళ ఊరిలో ఈ అక్టోబర్లో ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు కదా, అలాగే అలా ఊర్లో ఉపవాస ప్రార్థనలు ఆడుతున్నారంట. స్పీకర్ని పిలుస్తారు కదా, ఈయన్ని స్పీకర్గా పిలిచారంట. ప్రెసిడెంట్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్లేస్లో మనం ఏం చేస్తాం తెలుసా, నేను పెయింటర్, నేనేంటి వాక్యం చెప్పేది.
అనుకుంటాం లేదా? అయ్యగారు చెప్పారు కూడా గబగబా వెళ్ళిపోయి టెన్షన్ పడతా, చిన్న ప్రార్థన వచ్చి రాని ప్రార్థన టెన్షన్ చేసి వచ్చేస్తారు. కానీ ఆయన దాన్ని ఛాలెంజ్కి తీసుకున్నారు. నన్ను పిలిచారు, పాస్టర్ గారు నాకు చెప్పారు అంటే నాకు ఈ తలంత ఉందేమనుకుని కొంచెం ధైర్యంగా నిలబడ్డాడు. ఫస్ట్లో కొంచెం టెన్షన్ వచ్చినా ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇంకా పాంప్లెట్లో ఆయన పేరు వచ్చేసింది. అవునా కదమ్మా? మనకి ఏదైనా సంఘంలో పనిస్తే మీరు ఎలా ఉండాలి తెలుసమ్మా? వంతులు వేసుకోవటమో, వంకలు చెప్తామో, నాకు పని లేదు నీది ఉందా, ఇది కాదమ్మా. నీకు ఆ పని నీ దగ్గరికి వచ్చిందంటే ఎవరిచ్చినట్టు? నేను ఇచ్చినట్టు కాదు, లేకపోతే సంఘం ఇచ్చినట్టు కాదు. ఎవరిచ్చినట్టు? దేవుడు ఇచ్చినట్టు. అసలు నాకు పని చెప్తే బాగుండు అనేలాగా మీరు ఉండాలి. అంతేగాని నాకు చెప్తున్నారేంట్రా బాబు అనేలాగా మీరు ఉండకూడదు. నువ్వు ఆ పని చేయగలిగితే ఏమని చెప్తారు తెలుసమ్మా? బల నమ్మకమైన మంచిది. అసలు ఆ మాటలు చెప్పి వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. అప్రిషియేషన్ చేసి ఏమని చెప్పారు తెలుసమ్మా? నువ్వు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. సంతోషంతో పక్కకు వచ్చేసాడు. ఇప్పుడు రెండో అని పిలిచాడు. నువ్వేం చేస్తావు నాన్న అంటే, మీరు నాకు 2 ఇచ్చారు కదయ్యా, ఆ మాట కూడా చదివి నేను ముగిచ్చేస్తాను చూడండి. అలాగే 2 తలాంతులు తీసుకుని వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతడు యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుడి సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. 5 తలాంతులు ఇచ్చినాడు. వ్యాపారం చేసి 5 తలాంతులు సంపాదించాడు. దేవుడు అతను ఏం మర్చుకున్నాడు అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, నీ యజమాని సంతోషం నువ్వు కూడా పాలు పొందు అన్నాడు. ఇప్పుడు రెండో వాడు ఇచ్చాడు, నీకు 2 తలాంతులు ఇచ్చాను, కానీ నువ్వేం చేసావంటే అతను అక్కడ వ్యాపారం చేయలే. అక్కడ వ్యాపారం అని రాయలేదు, కానీ ఏదో చేశాడు. ఆ 2 ఏం చేశాడు? ఇంకో 2 చేశాడు. ఇప్పుడు ఈయనేమని అప్రిషియేషన్ చేశాడు? 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులతో ఏమైతే చేశాడో 2 తలాంతులు ఇచ్చిన వాడిని కూడా సేమ్ అదే. ఎందుకని అంటే దేవునికి తెలుసు అతని సామర్థ్యము 5 తలాంతులు, వీళ్ళ సామర్థ్యము 2 తలాంతులు. 5 తలాంతులు పరిచర్య చేసిన వాళ్ళకి ఒకే అప్రిషియేషన్ వస్తుంది, 2 తలాంతులు చేసిన వాళ్ళకి కూడా అదే అప్రిషియేషన్ వస్తుంది. 1 తలాంతు చేసిన వాళ్ళకి కూడా 1 తలాంతు ఇస్తే అది చేసినా కూడా అదే తలాంతు అప్రిషియేషన్ వస్తుంది. 100 తలాంతులు ఇచ్చి దాన్ని 50 చేసినా అది అప్రిషియేషన్ వస్తుంది. దేవుడు చూసేది ఏంటంటే ఆ వెనకలు వచ్చినటువంటి రిజల్ట్ కాదు, నువ్వు ఆయన చేసిన పనికి నువ్వు ఎలా ముందుకు వెళ్ళగలవు అనే దాని మీదే. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మా సంఘ పరిచర్య, మందిరపు పరిచర్య, అది ఏదైనా సరే మనం ఏం చేయాలి? వంతులు అనేవి వేసుకోవద్దు, ముందుకు రావాలి, పని చేయాలి. అది ఏంటయ్యా అంటే అది దేవుడికి వచ్చినటువంటి భాగ్యము. ఏంటది? భాగ్యము అనుకోవాలి. 3 ఇచ్చినప్పుడు 3కి ఒకటే యజమానుడు కదా, 3కి ఒకటే యజమానుడు కదా. మరి వాళ్ళిద్దరికీ లేనటువంటి బాధ ఈ 1 దేనారం ఇచ్చినోడికి ఎందుకు వచ్చింది అంత బాధ? పైగా ఏమంటున్నాడు అంటే అతని సామర్థ్యం 1 దేనారమే, అది కూడా లేదేమో, అందుకే ఎందుకు మరీ బాధపడతాడమని 1 ఇచ్చాడు. దాన్ని అయ్యా క్షమించు, అలా 5 చేశారు, 2 చేశారు, నాకు ఆ సామర్థ్యం లేదయ్యా, టెన్షన్ పడి అసలు ఉన్నదే పోతే నువ్వేమని అంటావేమోనని దాశాను, ఇదిగో నీ దానారం నీకు ఇచ్చేసానంటే ఎంత బాగుండేది. పని చేసే వాళ్ళు బాగా చేస్తారమ్మా, పని చేయని వాళ్ళు డైలాగులు అలా ఉంటాయి. ఏమన్నారు అలా అమ్మా? ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. విత్తని చోటున కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎంత దుర్మార్గుడమ్మా! అందుకే ఆయనకి ఏం చేశాడంటే 1 ధ్యానారం ఇచ్చాడు. అమ్మ నువ్వు దేవుని పరిచర్యలో నువ్వు ఎంత గొప్పదానమైనా అవ్వచ్చు, ఇచ్చిన పని చక్కగా చేయగలిగితే అమ్మ పరలోకములో బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటావు. ఇక్కడ ఈయనేం అనలేదు, ఏమనకముందే నువ్వు కఠినుడివి అనేసాడు అంతే. దేవుడు ఏం రిప్లై ఇచ్చాడు తెలుసా అక్కడ? ఆ మాట నేను చదువుతున్నా చూడండి, ముగిచేస్తాను 26వ వచనంలో. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పాను.
అర్థమైందమ్మా? యజమాని ఏమన్నాడు? చెడ్డదాసుడు అన్నాడు. రెండోది ఏమన్నాడంటే సోమరి అన్నాడు. ఎంత సోమరి అంటే, ఒక దేనారము అంటే ఎంతని చెప్పాను మీకు? మనకు అర్థమవడానికి ఒక 50 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఆ కూలి పనులు. అంత డబ్బు ఇస్తే దాన్ని ఏం చేయాలి? భూమి కింద గుంట తీసి గుంటలో పెడతారు ఎవరైనా? మినిమం సెన్స్ ఉంటే దాన్ని తీసుకుని ఎవరో ఒకరికి ఇచ్చారనుకో, వడ్డీకి ఇచ్చారనుకో, ఏం చేస్తాడు? ఎంతో కొంత కూలి ఎంతో కొంత 20 పైసలో 30 పైసలో 50 పైసలో ఎంతో కొంత వస్తుంది కదా, వస్తుందా రాదమ్మా? అంటే దీన్ని తీసుకెళ్ళి ఇంకొకటికి వడ్డీకి ఇచ్చే అంత ఓపిక మనకు లేదు. వందనాలు. అర్థమైందమ్మా? అక్కడితే అక్కడే ఒక పక్క తీసుకెళ్ళి గుంట తీసి గుంటలో పెట్టేసాడు అంతే. రెండోది, గుంట తవ్వి గుంటలో పెట్టాడంటే దాన్ని మర్చిపోతాడమ్మా. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఇట్లా తొక్కుకుంటాడు, ఉందా లేదా ఉందా లేదా. ఏదో ఒకరోజు రాకపోయినా టెన్షనే, ఏదైనా ఇబ్బంది వచ్చినా గబగబీలు అక్కడికి రావాలి. ఇంత టెన్షన్ పడే కన్నా దాన్ని ఏదైనా వ్యాపారం చేసినో లేకపోతే వెలుగుసిన బంగారులాగా దానికి డబ్బులు వచ్చేసేది కదా. నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన కష్టానికి కంపల్సరీగా అప్రిషియేషన్ అనేది దేవుని యొద్ద నీకు లభిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే పని విషయంలో మనం తప్పుకుంటూ ఉన్నాం, దేవునికి చేయవలసిన విషయంలో మనం తప్పుకుంటున్నాం. ఇకనైనా అమ్మ ఒక దేనారం ఇచ్చినటువంటి సోమరిలాగా కాకుండా 10 కానీ 5 కానీ 2 దేనారములు ఇచ్చి దాన్ని డబ్బులు చేసినటువంటి అమ్మ దాసుడిగా ఉందాం. దేవుని చేత బల నమ్మకమైన మంచి దాసుడు అనుకుందాం. మీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి మీరు నమ్మకంగా ఉండండి. ఆ దేవుని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి ముందుకు వెళ్ళండి. అమ్మ దేవుడు మిమ్మల్ని కూడా బల నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. అలాంటి అప్రిషియేషన్ మీరు అందరూ తీసుకుందురుగాక.